అందరికీ మరణాత తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరందరూ వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 అలాగే 10వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ వాక్యములో మనము చదువుకున్నట్లుగా యబ్బేజు అనగా వేదనలో ఇతని కని ఉంటిని అని, లేదా దుఃఖములో ఇతని కని ఉంటినని తల్లియే మరి యబ్బేజు అనగా వేదన పుత్రుడు అని ఇక్కడ నామకరణం చేయడం మనము చూస్తాము. ఎ మ్యాన్ ఆఫ్ సారో లేదా వన్ హూ మేక్స్ సారో, జేబేజ్. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, సొంత తల్లే యబ్బేజు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టినప్పటికీ యబ్బేజు దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. తన పరిస్థితులని తాను చూచుకోవడం లేదు. అయ్యో, నా సొంత తల్లే నాకు వేదన పుత్రుడు అని పేరు పెట్టారు కదా అని చూచుకోవడం లేదు. కానీ నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు అని గొప్ప ధైర్యము కలిగి అతను దేవాతి దేవుడికి ప్రార్థన చేయుచున్నాడు. మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవాతి దేవునికి మనము ప్రార్థన చేయాలి. అనేకులు అనవచ్చు, నీ వలన నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, లేదా నీ వలన నాకు అంత దుఃఖమే కలిగింది. కానీ మన దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో మనము చూచినప్పుడు మన దేవుడు పక్షపాతి కాదు. మన దేవుడు ఎవరు ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ యబ్బేజు దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. నా దేవుడు ఖచ్చితముగా నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు అని ప్రార్థన చేయుచున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు రాకుండా ప్రతి విధమైన కీడు నుంచి నన్ను తప్పించి నీ దక్షిణ హస్తం నాకు తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నాడు, దేవాతి దేవుడు నా ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. నేను వేదన పుత్రుడు అయినప్పటికీ, వేదనలో నా తల్లి నన్ను కని ఉంటినని వేదన పుత్రుడని మరి నాకు ఈ పేరు ఇచ్చినప్పటికీ నా దేవాతి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనను ఆలకించినయ్యున్నాడని దేవాతి దేవునికి మొరపెట్టుచున్నాడు. కీర్తన గ్రంథములో మనము చూచినప్పుడు, నిజముగా నాకు మొరపెట్టినప్పుడు ప్రార్థనలు నేను ఆలకిస్తానని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నిజముగా హృదయము కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో మనము చూచినప్పుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించువాడను అని రాసి ఉంది. అయినప్పటికీ దీనులు ప్రార్థన చేసినప్పుడు గుండె చెదిన వారిని బాగు చేయువాడును నేనే, దీనులు ప్రార్థన చేసినప్పుడు వారి మొరలను ఆలకించే దేవుడును నేనే అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యబ్బేజు కూడా ఈ వాగ్దానాలు అన్నీ తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. నా దేవుడు ఖచ్చితముగా మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన సజీవుడు, సర్వయుగములలో సజీవుడై ఉన్న దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడని దేవాతి దేవునికి మొరపెట్టుచున్నాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూచాము, ఆయన చేసిన ప్రార్థన ఆలకించబడింది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా సరే,
ఇతరులు నీ వలన నాకు ఎటువంటి ప్రయోజనము లేదు అన్నా సరే దేవాతి దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. జేబేజ్ ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనం కూడా దేవునికి పెట్టవలసిన వారమై ఉన్నాము. ప్రజలు ఏమనుకున్నప్పటికీ, మనుషులు ఏమనుకున్నప్పటికీ మనము ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాతి దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి యెబేజు ప్రార్థనను ఆలకించిన దేవుడు మనందరి ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఖచ్చితముగా సహాయము చేస్తాడనే విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, కార్యము చేస్తాడని నమ్మి విశ్వసించాలి. అదే విశ్వాసముతో యెబేజు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టాడు. కన్న తల్లియే వేదన పుత్రుడు అని పేరు పెట్టినప్పటికీ యెబేజు దేవాతి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున మనందరి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడి ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా గొప్ప దేవా, మీకు స్తుతులు. అవును తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఆలకించే మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. కాబట్టి ఉదయకాల సమయములో తండ్రి మరోసారి మీ సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థన చేయుచున్నాము. అవును తండ్రి, వేదన పుత్రుడు దుఃఖములో ఇతని కనియుంటినని దేవా తల్లి యెబేజు అని పేరు పెట్టినప్పటికీ, యెబేజు తండ్రి నా ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడు నాకు ఉన్నాడని దేవా మీ దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ప్రార్థనలు మీరు ఆలకించిన దేవుడిగా ఉన్నారు. కాబట్టి మేము చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని వారి హృదయములో నీరు కట్టి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.